జూబ్లీస్ బై ఎలక్షన్ మరి ఎవరు గెలుస్తా అంటారు? నాకు తెలిసి అయితే ఇప్పుడు బీఆర్ఎస్కే ఓటేసి అందరు గెలిపించేటట్టున్నారు. ఎందుకంటే పబ్లిక్లో ఏమైపోయిందంటే 6 గ్యారంటీలు అన్నాడు, అందులో పూర్తిగా అమలు చేయనటువంటివే ఉన్నాయి కదా, దానివల్ల బీఆర్ఎస్కే వేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. మరి బీఆర్ఎస్ వస్తే ఇక్కడ జూబ్లీస్లో డెవలప్మెంట్ చేస్తా అంటారా? అర్థం కాలేదు. బీఆర్ఎస్ వస్తే ఇక్కడ మరి జూబ్లీస్లో అభివృద్ధి చేస్తా అంటారా? అన్న ఇప్పటివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది మాత్రమే ఉంది మా రేమందార్ డివిజన్లో మాత్రం. ఒకటేమో వాటర్ రిజర్వాయర్ కట్టించిండు, ఏది నీళ్ళ ఇబ్బంది లేకుండా. ఒకటేమో 9 ఎకరాల అది గ్రౌండ్ ఏర్పాటు చేసిండు క్రీడా మైదానం లాగా. తర్వాత పెద్ద పెద్ద రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు చేసినా కానీ వీళ్ళు వచ్చి ఇప్పుడు ఉన్నప్పుడు చేసినా కానీ కొన్ని స్లమ్ ఏరియాలలో డ్రైనేజ్ ఫ్లో అట్లనే ఉంది కదా అన్న. ఉంది అది. కాకపోతే ఏంటంటే అప్పుడు చిన్న లైన్లు వేసారు కదా, పెద్ద లైన్ల కోసం మేము అప్పుడు అప్లై చేసుకునేవే ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి. అప్పుడు కొంచెం బడ్జెట్ లేక ఏదైందో తెలియదు కానీ ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి కదా అన్నీ. ఇప్పుడు మరి మాంటి సునీత గారిని గెలిపిస్తే వాళ్ళు అభివృద్ధి చేస్తారంటారా? కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే ఆయన ఆశయాలనే నేను తీసుకొని చేస్తానని చెప్తుంది కదా పబ్లిక్లా. ఇంతకుముందు ఆమె మరి ఎప్పుడు ప్రజలలో తిరగలేదు కదా అట్లా అని. అవును తిరగలేదు, కాకపోతే ఏంటంటే ఆయనే సంబంధించినటువంటిదే ఉంటుంది కదా, కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈమె కూడా చేస్తుందని మేము నమ్ముతున్నాం. బీఆర్ఎస్కి పోటీగా ఏ పార్టీ రాబోతుంది మరి ఇక్కడ? ఓన్లీ ఒక కాంగ్రెసే ఉంటుంది కానీ ఇంకా ఏది ఉండదు. కాంగ్రెస్తో పాటు మీకు పోటీ మాకు అంతే. ఫైనల్గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుంది.